సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే నేడు మన స్వాతంత్ర్య భారతదేశంలో స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జరిగిన జెండా ఆవిష్కరణ మహోత్సవంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జీఎంఆర్సీతో కలిసి ఆయన జెండా ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాన్ని పూర్తిగా గత ప్రభుత్వం విస్మరించారని, కానీ ఇప్పుడు మళ్లీ ఏ మార్పు కోసమైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం తెచ్చుకున్నారో ఆ ఆశయంతోనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారథ్యంలో విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి అందే విధంగా వచ్చే 4.5 సంవత్సరాల పాటు ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సంజీవ్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు వసంత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యావత్ భారతావనిలో ఉన్న పౌరులందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 78 సంవత్సరాల తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పోరాటంతో తెచ్చిన స్వాతంత్రం అనేక ఫలాలను బడుగు బలైన వర్గాలకు అందించే కార్యక్రమం చేసింది. అయినా ఇప్పటికీ కూడా విద్యకు నోచుకొని, వైద్యానికి నోచుకొని, ఉద్యోగాలకు నోచుకొని బడుగు బలైన వర్గాల కోసం మళ్ళీ ఒకసారి మనందరం కూడా పునరంకితం కావాల్సిన రోజు. గతంలో ఏ వర్గాలనైతే విస్మరించినా, ఎవరి కోసమైతే ఈ స్వాతంత్రాన్ని తెచ్చుకున్నామో ఆ స్వాతంత్ర ఫలాలు ఇంకా పూర్తిగా అంటారు. కాబట్టి ఈరోజు ఒక మార్పుకు తెలంగాణ ప్రజలు శ్రీకారం చుట్టి ఒక ప్రజాపాలన, పేదల కోసం పరిపాలించే విధానం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని చెప్పి మాకు అధికారం ఇచ్చింది. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం శుభ తరుణంలో మళ్ళీ ఒకసారి మేము కానీ, మా నాయకత్వం కానీ, మా ప్రభుత్వం కానీ, మా కార్యకర్తలు కానీ మళ్ళీ ఒకసారి ఆ పేద వర్గాలను విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి సమాజంలో అత్యున్నత స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం మేమందరం కూడా పునరంకితం కావాలని చెప్పి మళ్ళొకసారి స్వాతంత్ర దినోత్సవం రోజు మనం చేసుకుంటున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ వర్గాలైతే విద్యకు సులభమైనయో, ఏ వర్గాలైతే ఉపాధికి నోచుకోలేదో, ఏ బడుగు బలైన వర్గాలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందట్లేదు, వాళ్ళందరినీ కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతోటి ఒక కంట అభివృద్ధి, ఒక కంట సంక్షేమం, ఒక సమాజాన్ని ముందుకు తీసుకుపోయే ఈ 2 చక్రాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను కూడా కూటపడేసే కార్యక్రమాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నాం. ఇంకో 4.5 సంవత్సరాలు మాకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. ఖచ్చితంగా 5 సంవత్సరాల తర్వాత మా నాయకత్వం చేస్తున్న పనితీరు, మా నాయకులు చేస్తున్న పనితీరుతోటి మేము గర్వంగా చెప్పుకోగలుగుతాము. ఏ ఆశయాల కోసం స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నామో ఆ ఆశయాల దారిలో మేము నడుస్తాము అని చెప్పి ఖచ్చితంగా గట్టి నమ్మకంతో మేము ఎందరో త్యాగదనుల కష్టమే ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనందరికీ తెలుసు. ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే దానికి ప్రధాన కారణం ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి, జాతిపిత మహాత్మా గాంధీ, ఎందరో మహానుభావుల త్యాగదళనం, వారి యొక్క కృషి ఈరోజు మనం అన్ని రకాల హక్కులను అనుభవిస్తున్నాం. ముఖ్యంగా భారతదేశం స్వాతంత్రం ఏర్పడ్డప్పుడు మన దేశ ఆర్థిక పరిస్థితి కానీ, మన దేశ పరిస్థితులన్నీ కూడా చాలా ప్రజలకు అనుకూలంగా లేకుండే. కానీ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రజాస్వామ్య పాలన ఏర్పడి అన్ని రకాల కూడా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడాలి, ప్రపంచ దేశాలతో భారతదేశం కూడా ఉండాలనే ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద నిర్ణయాలు తీసుకొని ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉండడానికి కారణమైంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నో రకాల సంస్కరణలు
ఈరోజు భారీ ప్రాజెక్టులు కానీ నీటిపారుదలకు సంబంధించి భారీ ప్రాజెక్టులే కానీ అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు కానీ సాంకేతిక సంస్కరణలు కానీ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ఈరోజు భారతదేశం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉందంటే దానికి ప్రధాన కారణం ఆనాటి పాలకులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు భారతదేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఎన్నో రకాల భారీ ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. కానీ గత 10 ఏళ్ల కాలంలో ఈ భారతదేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ భారతదేశాన్ని అన్ని రకాల కూడా ఇబ్బందులకు గురి చేస్తూ భారతీయ ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థనంతా కూడా కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు భావి భారత ప్రధాని మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి భారతీయులంతా ఏకంగా ఉండాలి అని చెప్పేసి వారి సమస్యలన్నీ పరిష్కరించి వారి సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఈరోజు ముందుకు పోయిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు నిన్నగాక మన కొందరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో పోయిన వ్యక్తులు భారతదేశం ఈరోజు విచ్ఛిన్నం కావడానికి భారతదేశంలో ఉన్న ఇతర ప్రాంతాలు విడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఏమాత్రం అంటే అవగాహన వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే కొన్ని అంటే ఆశాస్పదంగా ఉంది. సో ముఖ్యంగా ఈరోజు భారతదేశం కానీ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ ఈ విధంగా ఇంత పటిష్టంగా ఉంది అంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మనం అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. ప్రజాపాలన అందిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినామో రైతులకు ముఖ్యంగా ఈ రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పినామో ఆల్రెడీ దాంట్లో భాగంగా 1 లక్షలోపు రుణాలని మాఫీ చేయడం జరిగింది. 1,50,000 లోపున్న రుణాలని కూడా మాఫీ చేయడం. ఈరోజు ప్రధాన ఘట్టమైన 2 లక్షల లోపున్న రుణాలన్నీ కూడా ఈరోజు తెలంగాణ రైతాంగానికి మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. అది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రజలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కోటిగా నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీరు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించండి. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజాపాలన అందిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి యావత్ ప్రజానికానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.